నిన్న ఒక పెద్ద మూవ్ తర్వాత ఈ రోజు నిఫ్టీ దాదాపుగా 40% ఆఫ్ ఇట్స్ గెయిన్స్ ని కోల్పోయింది. ఆ, మళ్ళీ ఈ రోజు 24,615 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. దాదాపుగా 159 పాయింట్స్ మనకు నిన్నటి క్లోజింగ్ నుంచి అయితే నెగటివ్ లో క్లోజ్ అయింది. సో బేసిక్ గా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. అసలు నేను ఆల్ ఆఫ్ ద సడన్ లాస్ట్ మినిట్ లో మార్కెట్ ఎందుకు స్పైక్ అయింది. ఈ రోజు కూడా మీరు గమనిస్తే మార్కెట్ ఇంకా వీక్ గా ఉండే యాక్చువల్లీ. కాకపోతే క్లోజింగ్ టైంలోకి వచ్చేసరికి ఒక బిగ్ జంప్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటది. సో వీటన్నిటిని కూడా డెఫినెట్ గా నేను ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కి సంబంధించి ఒక మంచి ప్రెజెంటేషన్ కూడా తయారు చేశాను. సో దట్ మీకు ఇది అర్థమవుతుంది. ఇక్కడ చిన్న స్నాప్ షాట్ లాగా చూపిస్తున్నాను, బట్ దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక్ గా వినండి. సో బేసిక్ గా ఒకసారి ఇప్పుడు మనం మార్కెట్ లోకి డీటెయిల్డ్ గా వెళ్లే ముందు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అటు ఇన్వెస్టర్స్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓపిక్గా ఈ టోటల్ వీడియోని అయితే చూడండి, ఈ మార్కెట్ అప్డేట్ ని. సో నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో నిన్న మార్కెట్ లో ఒక మంచి పాజిటివిటీ అయితే కనిపించింది. ఆల్ ఆఫ్ ద సడన్ లాస్ట్ సెకండ్, ఇన్ఫాక్ట్ లాస్ట్ మినిట్ లో ఒక పెద్ద స్పైక్ వచ్చి మార్కెట్ దాదాపుగా 700 అబౌవ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. ప్రీవియస్ గా ఏదైతే ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ 24,600 వరకు ఆ రేంజ్ లో అయితే కన్సాలిడేషన్ జరుగుతుందో దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి అందరం మాట్లాడుకున్నాం. కాకపోతే అసలు ఆ మూవ్ అనేది మనకి రియల్ టైం మార్కెట్ లో ఎక్కడ కనిపించినట్టుగా ఉండదు. మనం నార్మల్ గా చార్ట్స్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద స్పైక్ వచ్చినట్టుగా ఉంటది. సో బేసిక్ గా దానికి గల కారణం మనకి మార్కెట్ లో వచ్చినటువంటి కొన్ని సెటిల్మెంట్ రిలేటెడ్ యాక్షన్స్ రిలేటెడ్ వచ్చినటువంటి చేంజెస్. గతంలో వెయిటెడ్ యావరేజ్ బేసిస్ మీద క్లోజింగ్ జరిగేది, కాకపోతే ఇప్పుడు క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది కొత్తగా ఇంప్లిమెంటేషన్ జరిగింది. దాని మూలన మనకి మార్కెట్ లో ఆఖరి నిమిషంలో ఈ చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. మనం ఇక్కడ నుంచి దీన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ మెకానిజం మొత్తం కూడా ఎలా పనిచేస్తుంది అనేది ఈ చిన్న చిత్క అప్డేట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ గా ఒకసారి మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం బాగా డివిజన్ చేసి పెట్టాను. సో ఈ రోజు మనం గమనిస్తే నిన్న ఇరాన్ అండ్ యుఎస్ రిలేటెడ్ కొద్దిగా ఏదో డెవలప్మెంట్స్ అవుతున్నట్టుగా కనిపించినట్టుగా ఉంటుంది. కాకపోతే ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ ఇరాన్ మేము ఎటువంటి నెగోసియేషన్స్ మేము యుఎస్ తోటి పార్టిసిపేట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ అని చెప్పేసి ఇరాన్ కూడా ఒక అప్డేట్ ఇచ్చింది. మేబీ దాని వల్ల కూడా అయి ఉండొచ్చు. $84 నుంచి $88 పర్ బ్యారెల్ కొంచెం క్రూడ్ ఆయిల్ స్పైక్ అయితే కనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ యొక్క అవుట్పుట్ మనకి 6వ తారీఖు ఎల్లుండి మార్నింగ్ 10 గంటలకైతే వస్తుంది. సో మేబీ దాని యొక్క స్ట్రెస్ కూడా ఈ రోజు మార్కెట్ మీద కొంత ఉండొచ్చు. ఈ రోజు రియాలిటీలో విపరీతమైన సెల్ ఆఫ్ అయితే కనిపించింది, దాదాపు 2.3% సెల్ ఆఫ్. ద సేమ్ టైం బ్యాంకింగ్ లో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ అయితే కనిపించింది. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎఫ్ఐఐస్ ప్రాపర్ గా బయింగ్ చేస్తున్నారు. జస్ట్ ఏదో 922 crores నిన్న క్రోస్ బయింగ్ చేయటమే కాదు, వాళ్ళ షార్ట్ పొజిషన్స్ అన్వైండింగ్ కూడా చేస్తున్నారు. నిన్న మీకు గుర్తుంటే దాదాపుగా 174,000 కాంట్రాక్ట్స్ వరకు కూడా మనకి షార్ట్ సైడ్ ఎఫ్ఐఎస్ ఉంటే నిన్న ఒకరోజు దాదాపుగా 22,000 కాంట్రాక్ట్స్ అన్వైండ్ అయ్యి 1.5 lakh మాత్రమే మనకి షార్ట్ పొజిషన్స్ ఇప్పుడు మార్కెట్ లో కనపడుతున్నాయి. సో దాదాపుగా 2.7 lakh కాంట్రాక్ట్స్ మనకి పీక్ షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేసిన దగ్గర నుంచి 1.5 lakh వరకు కూడా వచ్చింది. దాదాపుగా 1.2 lakh షార్ట్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా అన్వైండింగ్ జరిగాయి. అంటే ఒక స్ట్రాంగ్ బులిష్నెస్ కొద్దిగా అంటే అఫ్కోర్స్ అంటే మన అది స్ట్రాంగ్ బులిష్నెస్ అనేది ఒకసారిగా తేల్చేయలేము, బట్ డెఫినెట్లీ వాళ్ళ వైపు అయితే సెంటిమెంట్ కొద్దిగా పాజిటివ్ గా ఉన్నట్టుంది. అది కేవలం మన క్యాష్ మార్కెటే కాదు, షార్ట్స్ అంటే ఫ్యూచర్స్ మార్కెట్ వైపుగా చూసినా కానీ షార్ట్ అన్వైండింగ్ జరగడం, ఈ రెండు కూడా క్లబ్ చేసి చూసినప్పుడు కొంత పాజిటివిటీ అనేది మన మార్కెట్ లో ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ రోజు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మార్కెట్ ని బాగా డ్రాగ్ చేశాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ ఈ రెండు కలిపి దాదాపుగా మనకి మార్కెట్ లో నుంచి 92 పాయింట్లను తీసేసుకున్నాయి. సో ఈ రోజు మనకి మార్కెట్ ఓవరాల్ గా 159 పాయింట్స్ మనకి నెగిటివ్ గా క్లోజ్ అయితే ఈ రెండు స్టాక్స్ మెజారిటీ డ్రాగర్స్ గా అయితే కనపడుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు ఐటీ కూడా స్లైట్ నెగిటివ్ గానే ఉంది. కాకపోతే ఐటీ నిఫ్టీ 50 లోంచి తీసుకున్న పాయింట్స్ తక్కువే, గట్టిగా ఒక 18 పాయింట్స్ మాత్రమే బయటికి తీసేసుకుంటే ఓవరాల్ ఫైనాన్షియల్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర బ్యాంక్స్ ఇవన్నీ కలిపి కూడా దాదాపుగా 62 పాయింట్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ దాదాపుగా 45 పాయింట్స్. ఈ రెండు అంటే ఆయిల్ అండ్ గ్యాస్ అంటే మనకి రిలయన్స్, ఈ రెండు కలిపి 100 పాయింట్ల పైన, ఐటీ కేవలం 18 పాయింట్స్ మాత్రమే నిఫ్టీని డౌన్ సైడ్ డ్రాగ్ చేసింది. సో ఎఫ్ఎంసీజీ అండ్ ఇవన్నీ కూడా కొద్దిగా స్టేబుల్ గా ఉన్నట్టయితే కనిపించింది. మనకి ఎన్బిఎఫ్సి స్లైట్లీ స్టేబుల్ గానే ఉన్నాయి. ఈ 2 సెగ్మెంట్సే మేబీ
మనకి ఆర్బీఐ రిలేటెడ్ మానిటరీ పాలసీ మీటింగ్ వచ్చిన తర్వాత ఒక డైరెక్షన్ తీసుకోవడానికి కోసం ఆయన ప్రాఫిట్ బుకింగ్ జరుగుండొచ్చు. ఏదైనా మంచి మూవ్ వచ్చింది, షార్ట్ టర్మ్ లో కూడా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ మూవ్ అయింది. సో కుడ్ బి సమ్ ప్రాఫిట్ బుకింగ్ ఆల్సో. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ కి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్ గా మనం మైండ్ లో పెట్టుకోవాలి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ గనక కొంచెం స్టేబుల్ గానే $84-85 రేంజ్ లో గనక ఉంది అని అంటే, ఎట్ ద సేమ్ టైం మనకి ఫెడ్ సైడ్ నుంచి కూడా న్యూట్రల్ స్టాండ్స్, అంటే మనకి అటు ఇంట్రెస్ట్ రేట్ హైక్ కానీ డౌన్ గ్రేడ్ ఈ రెండు కట్ కానీ ఈ రెండు కూడా చేయలేదు కాబట్టి ఈ స్టాండ్స్ దృష్టిలో పెట్టుకొని క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా కంఫర్టబుల్ జోన్ లోనే ఉంది అని అంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకపోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. బట్ ఇఫ్ ఎనీ ఛాన్స్ ఇప్పుడైనా కనుక పొరపాటున మనకి ఇంట్రెస్ట్ రేట్ హైక్ అనేది జరిగింది అని అంటే దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా రియాలిటీ మీద పడుతుంది, డెఫినెట్ గా బ్యాంకింగ్ మీద కూడా పడచ్చు. సో మేబీ ఈ స్ట్రెస్ అయి ఉండొచ్చు ఈ రోజు మనకు అటు బ్యాంకింగ్ సైడ్ నుంచి కానీ లేకపోతే రియాలిటీ సైడ్ నుంచి కానీ కొద్దిగా సెల్ ఆఫ్ అయితే కనిపించింది. బట్ టు బీ ఆన్ ద పాజిటివ్ సైడ్, మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పైక్ అవ్వకుండా ఫెడ్ ని కనుక దృష్టిలో పెట్టుకొని చేస్తే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ వెరీ లెస్. సో మనకు తెలియదు, ఎండ్ ఆఫ్ ద డే మనకి 6వ తారీఖున మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇది ఒక బేసిక్ అప్డేట్. సో ఇప్పుడు మళ్ళీ మనం అనుకున్న ఈ టాపిక్ లోకి అయితే ఎంటర్ అవుదాం. ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, మనకి ఈ క్లోజింగ్ ఆప్షన్ ప్రైస్ అంటే ఏంటి, గతంలో మార్కెట్ ఎలా పనిచేసేది, ఇప్పుడు మార్కెట్ క్లోజింగ్ లో ఎలా పనిచేస్తుంది. మీకు తెలిసిందే, మార్కెట్ మార్నింగ్ 9:15 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 3:30 వరకు ఉంటుంది. సో ప్రీవియస్ గా ఏం జరిగేది ఇక్కడ మీరు క్లియర్ గా కనిపిస్తుంది. సో పైన ఉండేది ఏంటి, ప్రీవియస్ మార్కెట్ ఎలా జరిగింది, ఇప్పుడు మార్కెట్ లో ఎటువంటి మార్పులు జరిగాయి అనేది అని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మార్కెట్ 9:15 to 3 వరకు ఒక నార్మల్ ప్రైసింగ్ ఆర్డర్ బై ఆర్డర్ మ్యాచింగ్ మెకానిజం లోనే పనిచేస్తూ ఉంటది. బట్ మనకి ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 3 o'clock నుంచి 3:30 మినిట్స్ క్లోజింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అక్కడ VWAP మోడల్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైసింగ్, అంటే ఎక్కడైతే వాల్యూమ్స్ వెయిటెడ్ యావరేజ్ అనేది కనిపిస్తుందో అది క్లోజింగ్ ప్రైస్ కింద క్లోజ్ అవుతుంది అనమాట మార్కెట్. అంటే మనకి ఎంత వాల్యూమ్ ఏ ప్రైస్ దగ్గర ఎంత వస్తుందని చూసుకొని దాన్ని యావరేజ్ చేసుకొని క్లోజ్ చేస్తారనమాట. సో అది మనకి ఇప్పటి వరకు ఉండేటువంటి VWAP విండో అని అంటారు. సో ఈ VWAP విండోలో ఆఖరి నిమిషంలో మ్యానిపులేషన్ కి పాసిబిలిటీ దొరుకుతుంది. అటు బిగ్ ప్లేయర్స్ FIS అయి ఉండొచ్చు, లేకపోతే బిగ్ ప్లేయర్స్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఒకేసారి ఒక పెద్ద వాల్యూమ్ ని పుష్ చేసేసి వెయిటెడ్ యావరేజ్ కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు అనే ఒక దాంతోటి ఇప్పుడు క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అని చెప్పేసి సెబీ ప్రవేశపెట్టింది. సో ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ని మనకి నిన్నటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అది NSE అండ్ BSE రెండిట్లో కూడా అమల్లోకి వచ్చింది. కానీ మీరు గమనిస్తే నిన్న NSE 1% తో క్లోజ్ అయితే, అంటే నిఫ్టీ 1% తో క్లోజ్ అయితే, మనకు సెన్సెక్స్ మాత్రం డిఫరెంట్ పర్సంటేజ్ తో క్లోజ్ అయింది. దాన్ని కూడా డెఫినెట్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీకు అర్థం అవ్వాలి అని అంటే, ఎందుకు ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైసింగ్ అనేది ఉంది కూడా మీకు అర్థం అవ్వాలి అంటే, ఫస్ట్ అసలు ఇప్పుడు ఉన్నటువంటి న్యూ మెకానిజం ఏంటో మీకు అర్థం అవ్వాలి. ఇంతకు ముందు 9:15 to 3 o'clock వరకు ఆర్డర్ టు ఆర్డర్ జరుగుతుంది కదా, ఇప్పుడు మనకి 9:15 to 3:15 ఆర్డర్ టు ఆర్డర్ మ్యాచింగ్ నార్మల్ గానే జరుగుతుంది. సో పర్టికులర్ గా ఈ మార్పులు అన్ని స్టాక్స్ లో రాలేదు, పర్టికులర్ గా FNO స్టాక్స్ లో ఈ మార్పులు అనేవి జరుగుతున్నాయి. సో మనకి నిఫ్టీ 50లో ఉండేదంతా కూడా FNO స్టాక్సే కాబట్టి సో మనకి దాంట్లో ఆ స్పైక్స్ అనేవి విపరీతంగా కనపడుతున్నాయి. సో 9:15 to 3:15 రెగ్యులర్ ఆర్డర్ మ్యాచింగ్ తోటే జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మార్కెట్ లో 3:15 నుంచి 3:20 వరకు ఒక రిఫరెన్స్ ప్రైస్ ని ఐడెంటిఫై చేస్తారు. ఈ రిఫరెన్స్ ప్రైస్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే 3 నుంచి 3:15 ఈ 15 నిమిషాల్లో ఏదైతే ఆ రిఫరెన్స్ ప్రైస్ అనేది వాళ్ళకు దొరుకుతుందో ఆ 5 నిమిషాల పీరియడ్ లో రిఫరెన్స్ ప్రైస్ ని సెట్ చేస్తారు. ఇది 3:15 నుంచి 3:20 వరకు జరిగేది. ఆ తర్వాత ఏమవుతుంది, 3:20 నుంచి 3:25 వరకు కూడా ఆర్డర్ విండో ఓపెన్ అవుతుంది. అంటే మనకి లిమిట్ ఆర్డర్స్ మార్కెట్ లోకి తీసుకుంటారు, లిమిట్ అండ్ మార్కెట్ ఆర్డర్స్ రెండింటిని కూడా తీసుకొని ఉంటారు. సో ఇది ఆప్షన్ బుక్ లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ విండో, ఆ నెక్స్ట్ విండోలో ఏమవుతుంది, 3:25 నుంచి 3:30 వరకు కూడా ఆర్డర్ విండో ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, 3:30 నుంచి 3:35 వరకు ఆర్డర్ మ్యాచింగ్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్డర్ మ్యాచింగ్ మెకానిజం ని బేస్ చేసుకొని మనకి క్లోజింగ్ ప్రైస్ అనేది జరుగుతుంది. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే 3:15 వరకు మనకి నార్మల్ మార్కెట్ ఆర్డర్ టు ఆర్డర్ మ్యాచింగ్ జరుగుతుంది. 3:15 నుంచి 3:20కి మధ్యలో ప్రైజింగ్ డెసిషన్ ప్రీవియస్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకొని VWAP బేసిస్ మీద ఒక ప్రైసింగ్ ని డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ
మనకి లిమిట్ ఆర్డర్స్ ని ఓపెన్ చేస్తారు, లిమిటెడ్ మార్కెట్ ఆర్డర్స్ ని ఓపెన్ చేస్తారు. ఆ లిమిటెడ్ మార్కెట్ ఆర్డర్స్ ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆర్డర్ మ్యాచింగ్ ని డిసైడ్ చేసుకొని దాని బేసిస్ మీద ప్రైజింగ్ క్లోజింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చాను, మనకి బయర్స్ అందరూ ఆర్డర్స్ పెట్టారు, సెల్లర్స్ అందరూ కూడా ఆర్డర్స్ పెట్టారు. సో దానికి ఒక ఈక్విలిబ్రియం పాయింట్ ఒకటి వస్తుంది. ఆ ఈక్విలిబ్రియం పాయింటే మీకు ఆర్డర్ క్లోజింగ్ అనేది, అంటే ఆ ప్రైజింగ్ క్లోజింగ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో బేసిక్ గా ఈ ఆర్డర్ విండో ఏదైతే ఓపెన్ అయి ఉంటుందో లాస్ట్ 5 minutes లో, ఆ 5 minutes లో ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఎవరికి తెలియదు. 3:28 తర్వాత ఎనీ సెకండ్ ఆర్డర్ బుక్స్ క్లోజ్ చేసేస్తారు, అంటే ఆర్డర్స్ తీసుకోరు. అది ఎప్పుడు జరుగుద్ది అనేది ఎవరికి తెలియదు. సో మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే 3:28 కంటే ముందే లిమిట్ ఆర్ మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. 3:28 తర్వాత 3:30 క్లోజ్ అవుద్దా, 3:29 క్లోజ్ అవుద్దా, లేదా ఇంకొక సెకండ్ లో క్లోజ్ అవుద్దా, అది ఎవరికి క్లారిటీ లేదు. సో దీని ఎందుకు తీసుకొచ్చారంటే ఎప్పుడు క్లోజ్ అవుద్దో కూడా టైమింగ్ అనేది కన్ఫర్మ్ గా తెలిస్తే ఆ లాస్ట్ సెకండ్ ఆర్డర్స్ తోటి మార్కెట్ ని మళ్ళీ మ్యాన్యుపులేట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుందన్న ఒక ఉద్దేశంతో లాస్ట్ 2 minutes అట్లా వదిలిపడేశారనమాట. సో దాని వల్ల ఆర్డర్ మ్యాచింగ్ తీసుకొని రావటం వల్ల మనకి లాస్ట్ మినిట్ లో ఆప్షన్ ఎక్కడ ఫిక్స్ అవుతుందో మనకి క్లియర్ గా తెలియదు. ఆప్షన్ ఫిక్స్ అయ్యే ప్రైస్ తెలియడానికి మనకు చాలా టైం పడుతుంది. సో దాని వల్ల ఆఖరి నిమిషం స్పైక్స్ అనేవి మనకు మార్కెట్ లో ఎక్కువగా కనపడుతున్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే, యాక్చువల్ గా మార్కెట్ నిన్నటి ఒక పాయింట్ తో కంపేర్ చేస్తే ఆఖరి నిమిషంలో స్పైక్ వచ్చింది. నిన్న మార్కెట్ అంతా కూడా ఒక జోన్ లో కన్సాలిడేట్ అయినట్టుగా కనిపిస్తుంది, కానీ లాస్ట్ మినిట్ క్లోజింగ్ చూసేసరికి 165 points అబోవ్ ఉన్నట్టుగా ఉంటది. కానీ మీరు గమనిస్తే నిఫ్టీ 50కి సెన్సెక్స్ కి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. సో బేసిక్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎందుకు ఉంది అని అంటే మనకి ఇది పర్టికులర్ గా FNO రిలేటెడ్ స్టాక్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటది. సో FNO రిలేటెడ్ మనకి ఎక్కువ యాక్టివిటీ అంతా కూడా మనకి నిఫ్టీలో ఉంటుంది. సో దాని వల్ల ఈ ఆప్షన్ రిలేటెడ్ పార్టిసిపేషన్ నిఫ్టీలో ఎక్కువగా జరిగింది. ద సేమ్ టైం మనకి నిఫ్టీ 50లో ఉండే వెయిటేజెస్ స్టాక్స్ హియర్ అండ్ దేర్ సేమ్ అయినప్పటికీ వెయిటేజెస్ ఇన్ సెన్సెక్స్, వెయిటేజెస్ ఇన్ నిఫ్టీ 50 ఈ రెండు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ రెండిట్లో ఉండేటువంటి డిఫరెన్స్ అండ్ FNO పార్టిసిపేషన్, ఈ రెండు కూడా అటు సెన్సెక్స్ అండ్ నిఫ్టీకి సంబంధించినటువంటి క్లోజింగ్ ని మార్చడానికి అయితే ప్రాబిలిటీ దొరుకుతుంది. హోప్ఫుల్లీ మీకు ఇప్పుడు ఈ విషయం అయితే కొంచెం క్లియర్ గా అర్థమైంది. అఫ్ కోర్స్ ఇది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి బ్లడ్ లో కలిసిపోవాలి, అలవాటు అయిపోవాలంటే డెఫినెట్ గా కొంత టైం అయితే పడుతుంది. మనం కొంచెం ఓపిక్ గా మాత్రం దీన్ని అర్థం చేసుకోవడానికి టైం తీసుకొని పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్. సో ఇన్ఫాక్ట్ ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మనం అసలు లాస్ట్ 15 minutes స్ట్రెస్ పెట్టుకోవడం కంటే ఎవరైనా నిజంగా స్టాక్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఆ 315 లోపలనే బయింగ్ అయ్యని చేసేసుకొని పెట్టుకుంటే ఏ టెన్షన్ లేదు, లేకపోతే అన్నెసరీ స్ట్రెస్ ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో హోప్ఫుల్లీ దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమయ్యే విధంగానే ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎప్పుడైనా ఒక సపరేట్ సెషన్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మళ్ళీ రేపు మార్కెట్ అప్డేట్ లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.